పెట్టుబడులు అనుభవజ్ఞుల సూచనలు సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాల్ని నమోదు చేశాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, లార్సన్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, అదాని పోర్ట్స్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాల్టి మార్కెట్స్ కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు అలాగే కాలర్స్ తో మాట్లాడేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు. శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. శశి గారు, ప్రస్తుతం మార్కెట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. సో నిన్న కొంత స్వల్ప లాభాలకి పరిమితమైన ఈరోజు ఆల్ టైమ్ గరిష్టాన్ని మరోసారి నమోదు చేశాయి. ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్ ఇవాళ మొత్తం మిగతా రెస్ట్ ఆఫ్ ద సెషన్? మనకి ఈ రోజు కూడా బాగానే, అంటే క్లోజింగ్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయండి. అంటే లైక్ బ్యాంక్స్ ప్రధానంగా అంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా మార్కెట్ ని ర్యాలీ, అంటే మార్కెట్ ముందుకు వెళ్ళడానికి బ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఈ రోజు కూడా దాదాపు టాప్ గెయినర్స్ నిఫ్టీలో కానీ గమనిస్తే యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, సో బ్యాంక్స్ లీడ్ చేస్తున్నాయి. ఇన్ని రోజులు బ్యాంక్స్ చాలా సైడ్ వేస్ లో ఉన్నాయి. బట్ లాస్ట్ కొన్ని రోజులుగా బ్యాంక్స్ ముందుకు రావడం చూస్తున్నాము. సో నేను అనుకోవడం, ఎప్పుడైతే బ్యాంక్స్ ఈ విధంగా స్ట్రాంగ్ ఉంటాయో నిఫ్టీ పడదండి, ఇండెక్స్ పడదు. ఎందుకంటే వెయిటేజ్ పరంగా బ్యాంక్స్ కి దగ్గర 33% వెయిటేజ్ ఉంది. సో కాబట్టి ఇంకా మనకి ఈ రోజు బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఈ అంటే గురువారం వరకు కూడా, అంటే ఎఫ్ఎండో క్లోజింగ్ గురువారం ఉంది. సో గురువారం వరకు కూడా మార్కెట్స్ బాగానే ఉండొచ్చు. మధ్యలో ఒకవేళ డిప్ వచ్చినా కూడా మళ్ళీ ఇండెక్స్ పరంగా రికవరీ అయితే అవుతుంది. అయితే లాస్ట్ 2 days గా కొంచెం ఒక చిన్న మార్పు వచ్చింది. ఏంటి అంటే మీడియం స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ అనేది చూస్తున్నాం. నిన్న అదే కనపడింది. ఈ రోజు పేరుకి నిఫ్టీ న్యూ హైస్ వైపు వెళ్తున్నా కూడా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ప్రస్తుతానికి మోర్ దెన్ 1100 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయన్నమాట ఎన్ఎస్సీలో. అదే అడ్వాన్స్ కానీ గమనిస్తే 920 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మిడిల్ స్మాల్ క్యాప్ లో కనపడుతుంది. అంటే నిఫ్టీ ఓకే, బట్ మిడిల్ స్మాల్ క్యాప్ మాత్రం కొంచెం ఈ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. ఈ వారం వరకు, ఈ గురువారం వరకు నేను మార్కెట్ మీద కొంచెం పాజిటివ్ గానే ఉన్నా నిఫ్టీ పరంగా. మరి ముఖ్యంగా బ్యాంక్స్ మీద, బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రతి డిప్ లో కూడా బ్యాంక్ నిఫ్టీని ఈ గురువారం వరకు మాత్రమే చెప్తాను. తర్వాత గురువారం తర్వాత మళ్ళీ డైనమిక్స్ మారుతాయి. ఏమాత్రం డిప్ వచ్చినప్పుడు కూడా లాంగ్ పొజిషన్స్ గురించేమని చెప్తాను. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శేషు గారు ఉన్నారు ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో పాటు, అడగండి. నమస్కారం అండి శేషు గారు. నా దగ్గర టీపీఎల్ ప్లాస్టిక్ అనేది ఒక 500 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకొకటి కాల్ అనేది ఫార్మా అవో 300 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఇది అలాగే ఉండదు అంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? మొదటిది ఒకసారి రిపీట్ చేయండి సార్. టీపీఎల్ ప్లాస్టిక్, టీపీఎల్ ప్లాస్టిక్, హికాల్, రైట్? పీపీఎల్ ప్లాస్టిక్ అండి. ఎస్ సార్, ఇవాళ ₹94.81 ఉంది ఇవాళ. అవునండి. ప్లాస్టిక్స్ కేటగిరీలో ఉన్నారు వీళ్ళు. ప్లాస్టిక్ సెక్టార్ లో పెట్ బాటిల్స్, జార్స్, కంటైనర్స్. ఇంకో స్టాక్ ఏమన్నారు? హికాల్ సార్, హికాల్ ఫార్మా. ఓకే ఓకే. హికాల్ పరంగా మీరు రీసెంట్ గా చాలా షార్ప్ గా పెరిగిందండి. మంచి ర్యాలీ అనేది స్టాక్ లో చూసాము. అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే నా ఉద్దేశం ప్రకారము బెటర్ నేను అనుకుంటున్నాను. హికాల్ లో మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అదేవిధంగా పీపీఎల్ ప్లాస్టిక్ లో కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోనండి. హికాల్ ఇంకా చెప్పాలి అంటే రీసెంట్ గా నెంబర్స్ అంత బాగాలేవు, అయినా సరే స్టాక్ పెరిగింది. ఇది మంచి అవకాశం ఈ టైంలో మీరు హికాల్ లో ఎగ్జిట్ కావడానికి. అదేవిధంగా పీపీఎల్ ప్లాస్టిక్ లో కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అభిషేక్ కాల్ చేశారు. అభిషేక్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. రెండు స్టాక్స్ సార్, విశాఖ ఇండస్ట్రీస్ ఒకటి, పక్కా ఇండియా సార్. రెండోది ఏంటి? ఫస్ట్ విశాఖ ఇండస్ట్రీ, ఓకే. సెకండ్ పక్కా ఇండియా.
మీ డౌట్ ఏంటి? ఆ రెండిట్లో మీ డౌట్ ఏంటండి? అంటే ఇప్పుడు ఎలా మనం ఇన్వెస్ట్ చేయొచ్చా దాంట్లో, మార్కెట్ ఎలాగున్నది? ఓకే, రైట్. శశి గారు, విశాఖ ఇండస్ట్రీస్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి అండి. విశాఖ అనేది మధ్యలో పెరగచ్చేమో, బట్ అసలు కంపెనీ ఒకప్పుడు లాగా లేదండి. కంపెనీ పనితీరు అనేది ఫండమెంటల్స్ ఏమాత్రం కూడా లేదు, అనుకూలంగా లేదు. కాబట్టి ఏంటంటే విశాఖ ఇండస్ట్రీస్ ని మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయడం బెటర్. పక్కా విషయానికి వస్తే పక్కా అనేది చాలా అంటే 1000 crores మార్కెట్ క్యాప్ కంపెనీ. ఇదేంటంటే కొంచెం యూనిక్ బిజినెస్. యూనిక్ ఏం కాదనుకోండి, మనకి ఏంటంటే ఈ ప్లాస్టిక్, మనకి ప్యాకింగ్ లో ప్లాస్టిక్ కాకుండా మనకి ప్యాకింగ్ ఏదైతే ఉంటాయో అది కంపెనీ ఇది పక్కా అనేది పర్లేదు. కాకపోతే ఏంటంటే ఇది కరెక్షన్స్ లో కొనుక్కోవాలి, చాలా పాత కంపెనీ. సో ఎన్విరాన్మెంట్ కి హాని చేయకుండా ఏవైతే వాడుతుంటామో మనం ఆ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ ఆ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ అండి. కాబట్టి ఏంటంటే పర్లేదు, పిక్చర్ అయితే బాగానే ఉండొచ్చు. క్యారీ బ్యాగ్స్ కానివ్వండి, ఫుడ్ క్యారీ మెటీరియల్స్, మోల్డెడ్ ఫుడ్ సర్వీసెస్, ఇవన్నమాట. ఫ్లెక్సిబుల్ ప్యాకింగ్, తర్వాత పల్ప్ తో అంటే అగ్రికల్చర్ పల్ప్ తో చేసేవి, ఇవన్నీ కూడా ఏంటంటే భూమిలో కలిసిపోతాయి అనమాట. ఇది ఎన్విరాన్మెంట్ కి మంచి పాజిటివ్ అనమాట. బట్ బిజినెస్ పరంగా చూస్తే అంటే ఒక క్వార్టర్ బాగుండకపోవడం ఉంది. ఇదేంటో బాగా కరెక్షన్స్ లో తీసుకొని మళ్ళీ మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నంత కాలము, బాగా స్ట్రాంగ్ ఉన్నంత కాలం స్టాక్స్ బాగుంటాయండి. వన్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ హవా తగ్గితే మాత్రం ఇవి పడతాయి. ఈ లెవెల్లో వద్దు, కొంచెం ఆగమని చెప్తాను. రైట్ శశి గారు. నెక్స్ట్ కాలర్ రమేష్ గారు. రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర బాంబేలో ఆగ్రో ఫుడ్స్ అనేసి ఒక 100 ఉన్నాయి. ఇంకోటి త్రివేణి ఇంజనీరింగ్ అని షుగర్ సెక్టర్ లో అవి 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాయి సార్. ఈ ర్యాలీలో ఉండమంటారా? ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జిట్ రమ్మంటారా? ఓకే శశి గారు. త్రివేణి ఇంజనీరింగ్ త్రివేణి ఇంజనీరింగ్ ఉంచండి అండి. లాంగ్ టర్మ్ కి ఉంచేయచ్చు. ఫండమెంటల్స్ అడుగుతున్నారు మీరు, ఫండమెంటల్స్ పరంగా బానే ఉంది, మీరు ఉంచేయచ్చు. కాకపోతే ఏంటంటే మీ బాంబినో రీసెంట్ గా పెరిగింది. అంటే చాలా పాత కంపెనీ అండి. బాంబినో అగ్రో అనేది చాలా పాత కంపెనీ. అంటే మనకి వెరిమిసెల్లి అంటాం కదా, యాక్చువల్ గా మనం ఎలా అయిపోయిందంటే బాంబినో అంటాం అని వెరిమిసెల్లి అనాలి. అయితే అంత మంచి బ్రాండ్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా వరకు విఫలమయ్యారని చెప్పొచ్చు. అందుకే ఇన్ని రోజులు స్టాక్ పెరిగింది లేదు. ఇప్పుడే ఈ మధ్య కాలంలో కొంచెం పెరగడం స్టార్ట్ అయింది. లాస్ట్ ఒక 6 months కాదు, లాస్ట్ 1 month లో కొంచెం పెరుగుతుంది. ఇది అంతా నేను అనుకోవడం గ్రోత్ అయితే ఉంటుందని అనుకోనండి బాంబే అగ్రోలో. కాబట్టి ఏంటంటే మీరు ఒకవేళ కొనుంటే ఎగ్జిట్ కాండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. త్రివేణి ఇంజనీరింగ్ సార్. నెక్స్ట్ త్రివేణి ఇంజనీరింగ్ హోల్డ్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయొచ్చు. మంచి కంపెనీనే త్రివేణి ఇంజనీరింగ్. ఫండమెంటల్స్ బాగున్నాయి, తర్వాత వాల్యుయేషన్స్ కూడా మనకి అందుబాటులో ఉంది. రీసెంట్ గా బాగా పెరిగింది, అయినా సరే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ చక్రధర్రావు గారు. చక్రధర్రావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. నమస్కారం అండి. ఐఓఎల్ కెమికల్స్ అండి. ఐఓఎల్ కెమికల్స్. ఐఓఎల్ ఓకే. మీ డౌట్ ఏంటి సార్ అందరూ? ఇది నేను ఒక 4000 షేర్స్ అరౌండ్ 400 రూపీస్ లో యావరేజ్ కొన్నానండి. దీని స్టాక్ గురించి నాకు రైట్. ఈ రోజు 407.95 రూపాయలు ఉంది. శశి గారు, ఐఓఎల్ కెమికల్స్, ఐ ఫర్ ఇండియా. కరెక్టే అండి, కానీ 4000 అంటే ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్టున్నారు. ఇది కానీ అంటే ఇది బాగా మనకి కోవిడ్ టైంలో బాగా పెరిగిందండి. ఆ తర్వాత అక్కడ నుంచి బాగా వీక్ అయిపోయింది. ఇది ఏంటంటే ఎక్కువగా అంటే మనం NSAID నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఇబుప్రోఫిన్ కానివ్వండి, అదేవిధంగా పారాసిటమాల్ కానివ్వండి, ఇటువంటివి ఏపీఏ తయారు చేసే ఏపీఏ కంపెనీ అండి. దీంతో పాటు మెట్ఫార్మిన్ కూడా ఉంది. సో దీనికి బాగా డిమాండ్ ఎప్పుడు ఉందంటే కోవిడ్ టైంలో బాగా వీటికి ఏపీఐ కంపెనీస్ కి డిమాండ్ ఉంది. ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారము
అంత గొప్పగా అయితే మన రిజల్ట్ కూడా అంత గొప్పగా లేవండి. గొప్పగా లేవు, గ్రోత్ అనేది కొంచెం ఆగింది. సో ఇదని కాదు, ఓవరాల్ గా ఈ ఏపీఐ కంపెనీస్ కి మార్జిన్స్ తగ్గడము లాస్ట్ ఒక కొన్ని రోజులుగా చూస్తున్నాము. దీనికి కూడా అదే ప్రాబ్లం. మీరు హెవీ క్వాంటిటీ తీసుకున్నట్టున్నారు, 4000 షేర్స్ తీసుకున్నట్టున్నారు. ప్రస్తుతానికి అయితే మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ దీనికన్నా బెటర్ స్టాక్స్ ఫార్మాలో చాలా ఉన్నాయి. లేకపోతే ఒక పని చేయండి, నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేసి నెక్స్ట్ క్వార్టర్ కూడా నెంబర్స్ బాగాలేకపోతే ఎగ్జిట్ కానీ. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. నమస్కారం, ఇది చెప్పండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఒకటండి, భారత్ ఎలక్ట్రానిక్స్ సెకండ్. రెండు రీసెంట్ గా తీసుకున్నాను షార్ట్ టర్మ్ కని. అబౌట్ 1-2% ప్లస్ లోనే ఉన్నాము. అది ఓకేనంటారా, కంటిన్యూ చేయమంటారా 1-2 వీక్స్? ఓకే, శేషి గారు. మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు ఈ ఏదైనా కూడా ఈ వారంలో మీరు క్లోజ్ చేసేసుకోవాలండి. అంటే గురువారం వరకు ఈ సిరీస్ వరకు మీరు బెటర్ అంటే ఎగ్జిట్ కావడం మంచిదండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానివ్వండి, అదే విధంగా ఇంకోటి ఏమన్నారండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ రెండు కూడా ఈ వారంలో మీరు ఎగ్జిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సిరీస్ ఇదే విధంగా ఉంటుంది అనుకోలేం. అంటే నెక్స్ట్ మంత్ మార్కెట్స్ అనుకోలేం, జూలైలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ అంటారు కాబట్టి ఇప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారు. రైట్ సార్, నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. శ్రీనివాస్ రెడ్డి, నేను ఇంతకు ముందు సార్ సౌత్ వెస్ట్ అని షేర్ కొన్నాను సార్. అది ఒక 300 షేర్లు. సౌత్ వెస్ట్ 180 రూపాయలు, అది అప్పుడు హైలో పోయింది, అప్పుడు కొన్నాను. దాన్ని కవర్ చేద్దామని మొన్న 113 రూపాయల 50 పైసలు కొన్నాను సార్. అదేంటంటే ఇంకా తగ్గిపోతా ఉంది, దాంట్లో డ్రాప్ అయ్యానా లేకుంటే హోల్డింగ్ చేశాను సార్? శ్రీనివాస్ రెడ్డి గారు, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్, సౌత్ వెస్ట్ ఎనర్జీ అని రెండు ఉన్నాయి. సో మీరు ఎందులో ఇన్వెస్ట్ చేశారు? సౌత్ వెస్ట్ సార్, ఎన్ఎస్సి. యా, ఓకే. స్టాక్ ఎంత 110 ఉంది అదేనండి సార్? ఇప్పుడు ఎంత ఉందండి సౌత్ వెస్ట్ పినాకిల్ అదేనా? 109 రూపాయలు 94 పైసలు ఉందండి. యా, సౌత్ వెస్ట్ పినాకిల్ సార్, మీరు అన్నది కరెక్టే. శేషి గారు, అదే స్టాక్ అండి. ఇటువంటి కంపెనీస్ మీరు ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ దానికి కొనడమేంటి, ఇవన్నీ కరెక్ట్ కాదండి. మీరు చాలా ఇవన్నీ చిన్న చిన్న కంపెనీస్, మీరు అటువంటి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం క్వాలిటీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి. దీని గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదండి. ఏదో చిన్న 130 కోట్ల టర్న్ ఓవర్ మీద మొన్న ప్రాఫిట్స్ కానీ గమనిస్తే 8 కోట్లు ఉన్నాయి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్. ఓకేనండి, ఇవన్నీ కూడా ఏంటంటే దేర్ ఇస్ నో గ్యారంటీ అండి. మీరు ఆ విధంగా మీరు మళ్ళీ దీన్ని యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో బెటర్ ఏంటంటే మీ రేటు వస్తే మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఇంకా ఫర్దర్ గా యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవి ఎలా అయిపోతాయంటే ఇవన్నీ మీకు 40-50 రూపీస్ కి రావచ్చు, ఇక్కడ నుంచి పెరిగితే మళ్ళీ 200 దాటచ్చు. దీనికంటూ ఒక లేదు, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ బేస్ చేసుకుని ఇటువంటి స్టాక్స్ పెరగవు అనమాట. ఓన్లీ లిక్విడిటీ అండ్ ఆపరేటెడ్ స్టాక్స్ అనమాట. కాబట్టి మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. రైట్ శేషి గారు, నెక్స్ట్ కాలర్ వినయ్ గారు. వినయ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. దీంట్లో నుండి బయటకు వచ్చానా సార్ లేకుంటే కవర్ చేశానా? ఏదండి, శ్రీనివాస్ రెడ్డి గారా? మహారాష్ట్ర సీమ్లెస్ వినయ్ అండి. చెప్పండి. మహారాష్ట్ర సీమ్లెస్, మీ డౌట్ ఏంటి అందులో? మహారాష్ట్ర సీమ్లెస్ లో ఏ లెవెల్ ఎంటర్ కావాలి? ఇస్ ఇట్ గుడ్ స్టాక్? ఎంటర్ కావచ్చు ఈ లెవెల్ లో. ఓకే. మహారాష్ట్ర సీమ్లెస్ మంచి స్టాక్ అయినా ఎంటర్ కావాలా? అదే అడుగుతున్నారు. ఇది స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్ తయారు చేసే కంపెనీ అండి. గుడ్ స్టాక్ అంటే పర్లేదు, కాకపోతే ఏంటంటే గ్రోత్ లేదండి. మనకేంటంటే గ్రోత్ అనేది ఉండాలి, అంత గ్రోత్ అయితే లేదు. మళ్ళీ లేటెస్ట్ ఫైనాన్షియల్స్ కానీ గమనిస్తే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే తగ్గింది. అందుకే ఈ స్టాక్ లో మనకి కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఇది ఏంటంటే ఈ స్టాక్ ని మీరు ఏం చేస్తారంటే ఇంకా కొంచెం కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్ ఇంకా పడవచ్చు అండి. ఆల్రెడీ డౌన్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఏ రేట్ లో అయితే ఎగ్జాక్ట్ గా ఏ రేట్ అనేది చెప్పలేం కానీ ఇంకా కొంచెం ఈ స్టాక్ లో రావచ్చు అండి, ప్రైస్ కరెక్షన్ ఇంకా రావచ్చు. ఈవెన్ మీకు
న్యూ లోస్ ని కాకపోయినా కూడా ఒకసారి 600 అయితే బ్రేక్ అవుతుంది. న్యూ లోస్ అంటే 500 బిలో రావాలి, బట్ అంత వరకు వస్తుంది చెప్పాలి. 600 అయితే బ్రేక్ అవుతుంది. అంటే ఈ రోజుకి రోజు అని కాదు, టైం పడుతుందండి. బట్ ఇప్పుడు ఇమీడియట్ గా పెరిగే అవకాశాలు లేవు కాబట్టి ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. కొంచెం ఆగండి, నెక్స్ట్ క్వార్టర్ నెంబర్ చూసుకొని ప్రశాంతంగా. మార్కెట్లు కూడా నేను అనుకోవడం మార్కెట్ మీద బేరిష్ లేను, కానీ స్టాక్స్ మాత్రం ఎక్కువ పడతాయండి ఇక్కడ నుంచి. మనకి ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత లాస్ట్ అంటే 2 రోజుల క్రితం వరకు చూస్తే ఇండెక్స్ పెరిగింది, స్టాక్స్ పెరిగాయి. మళ్ళీ లాస్ట్ 2-3 రోజుల ట్రెండ్ రివర్స్ అయింది, అది గమనించాలి. అందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఈ టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో. రైట్ సార్, నెక్స్ట్ సాయి గారు కాల్ చేశారు. సాయి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మోస్టిక్ టెక్నాలజీస్ అండ్ టెక్నో రైల్ ఈ లెవెల్స్ లో తీసుకోవచ్చా? రైట్ శేష్ గారు, మాస్టిప్ అనేది చాలా హైలీ స్పెక్యులేటెడ్ మ్యానిపులేటెడ్ స్టాక్ అండి. హైలీ మీకు నేను చెప్పేవి ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. స్టాక్ పెరుగుతూ ఉంటే మీరు ఎంజాయ్ చేస్తుంటారు కొన్నవాళ్ళు, బట్ ఇటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళకండి అండి. ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనేది చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో ఏదో ఇక సెమీకన్నా ఈ రకరకాల పేర్లు ఆ టైంలో అలా అనిపిస్తాయండి. మీకు నేను గతంలో మీకు తెలిసే ఉంటుంది, బ్రైట్ కామ్ ఒకటి చెప్పాను. అందరూ పదే బ్రైట్ కామ్ గురించి పాజిటివ్ గా చెప్తుంటే నేను వద్దండి అని చెప్పాను. ఇప్పుడు ఈ రోజు అది సస్పెండ్ కూడా అయిపోయింది, లిస్ట్ కూడా లేదు. అంటే ఈ విధంగా జస్ట్ వాళ్ళ ప్రైస్ చూసి ఆ స్టోరీస్ చెప్తారండి టీవీల్లో, యూట్యూబ్ లో. వీటి గురించి రకరకాల స్టోరీస్ వస్తాయి. సో ఎక్కువ బిజినెస్ కన్నా స్టోరీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూడండి, టర్న్ ఓవర్ ఏమో దీనికి 300 crores టర్న్ ఓవర్ కంపెనీ, మార్కెట్ క్యాప్ ఏమో 6,000 కోట్లు అండి, 520 కోట్లు. అంత అవసరమా దీనికి మీరు చెప్పండి? సో కాబట్టి ఏంటంటే ఇటువంటి మీరు చూసుకోవాలి. ఇందులో రీటైల్ ఇన్వెస్టర్స్ తప్ప డొమెస్టిక్ ఫండ్స్ ఎవరు బై చేసి ఉండరు. ఓన్లీ ప్రమోటర్ అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్. మీకు అంతగట్టి బిగ్ ప్లేయర్స్ ఎగ్జిట్ అయిపోతారండి. ఇందులో ఎఫ్ఐస్ లేరు, మ్యూచువల్ ఫండ్స్ లేరు, ఓన్లీ ప్రమోటర్స్ అండ్ పబ్లిక్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఆపరేటెడ్ స్టాక్స్. పెరగచ్చు, ఎంతైనా పెరగచ్చు. ట్రెండ్ రివర్స్ అయితే మీరు అమ్మలేరండి. సో కాబట్టి ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకండి. మీకు ఎంత డబ్బులు రావడం అనేది ఇంపార్టెంట్, పక్కన పెట్టి డబ్బులు పోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ శేష్ గారు, నెక్స్ట్ కాలర్ దామోదరం గారు కాల్ చేశారు. దామోదరం గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్, చెప్పండి. హెచ్ఎఫ్సిఎల్ సార్ 112లో తీసుకున్నాం సార్. అమ్మేయచ్చా లేకపోతే అమ్మించుకోవాలంటే సార్? హెచ్ఎఫ్సిఎల్ అవును సార్. హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ 119 రూపాయల్లో తీసుకున్నారట. ఓకే అండి, అమ్మొచ్చా? ఇది కూడా అమ్మేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. 110 అంటే అక్కడే సేమ్, అంటే ప్రాఫిట్ కూడా లేదు అనుకోండి, అక్కడక్కడే ఉంది. చూడండి, ఇటువంటి స్టాక్స్ ఎగ్జిట్ కానీ ఇది ఏమీ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయేది కాదు. ప్రతి బుల్ మార్కెట్ లో పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ కొంచెం కిందకు వస్తుంటుంది. కాబట్టి పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలి. హెచ్ఎఫ్సిఎల్ ఎగ్జిట్ కండి. మంచి క్వాలిటీ స్టాక్స్ ఉన్నప్పుడు చాలా మంది ప్రైస్ యాక్షన్ ఇటువంటివి చూస్తున్నారు, కానీ బిజినెస్ ని ఎవరు చూసి ఇన్వెస్ట్ చేయడం లేదండి. ఇప్పుడు వచ్చిన కాల్స్ లో మనం చూస్తే ఒకటి అలా తప్ప అన్ని అసలు అన్ని ఏంటంటే ఎక్కువగా అంటే రియల్ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ ఎవరు అడగటం లేదు. అది ప్రాబ్లం అన్నమాట. అన్ని కూడా ఏదంటే హైలీ స్పెక్యులేటెడ్ లేకపోతే హార్డ్ స్టాక్స్ వీటి మీద అడుగుతున్నారు. హెచ్ఎఫ్సిఎల్ కూడా మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. రైట్ సార్, నెక్స్ట్ రఘు గారు కాల్ చేశారు. రఘు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ బ్యాంక్ అండి. ఏంటి మీ డౌట్ ఏంటి ఆ రెండిట్లో? అది స్టాక్స్ ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉంది సార్. నేను 350 అలా బై చేశాను, ఒక 1000 స్టాక్స్. ఓకే. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి? అవునండి. మాట్లాడు. హలో, యా వింటున్నారు శేష్ గారు. జియో ఫైనాన్షియల్స్ అండి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటండి. జియో ఫైనాన్షియల్ సర్వీస్ ఒక జస్ట్ రీసెంట్ గా బాగా పెరిగిందండి. నేనైతే దీని మీద అంత పాజిటివ్ అయితే లేను. సో ఇప్పుడు కాదండి, 390 ఆ టైంలో ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఎగ్జిట్ తీసుకోమని చెప్పాము. సో ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇంకా బిజినెస్ లేదండి. అఫ్ కోర్స్ వీళ్ళ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేస్తారు, రకరకాలు ఉన్నాయి, వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. బట్ అది కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా బిజినెస్ లో సక్సెస్ కావాలి అంటే వాళ్ళకంటూ ఒక యూఎస్పీ ఉండాలి. డబ్బు ఒకటే కాదు,
సో బ్లాక్ రాక్ వాళ్ళతో అసెట్ మేనేజ్మెంట్ లైక్ ఏఎంసీ లాంటివి స్టార్ట్ చేయాలని, తర్వాత అన్ని ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ చేయాలని ఇవన్నీ ప్లాన్స్ ఏనండి, ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, బిజినెస్ లేదు ప్రస్తుతానికి. కాబట్టి ఇవన్నీ పెరిగింది అంటే ఇక ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి పెరిగింది. కాబట్టి ఇటువంటి కంపెనీస్ కాకుండా రియల్ గా బిజినెస్ ఉన్న కంపెనీస్ ని ఎన్బిఎఫ్సిస్ లో చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి, వాటి వైపు వెళ్ళండి. మీకు చూడండి, ఏ బిజినెస్ లేకుండా దీనికి 2,28,000 కోట్లు దీని మార్కెట్ క్యాప్ అండి, అంటే ప్రస్తుతానికి బిజినెస్ లేదు. అదే మీరు బజాజ్ ఫైనాన్స్ కానీ గమనిస్తే మన ఇండియాలో ఇది చాలా పెద్ద కంపెనీ, ఎన్బిఎఫ్సి లో 4.3 lakhs crores మార్కెట్ క్యాప్ అన్నమాట. అదే టర్న్ ఓవర్ కానీ గమనిస్తే ఇయర్ కి ఇది కానీ టర్న్ ఓవర్ చూస్తే ఇయర్ కి 54,000 కోట్లు. 54,000 కోట్ల కంపెనీకి మనం మార్కెట్ ఇచ్చింది దానికి వాల్యూ 4,30,000 కోట్లు అయితే బిజినెస్ లేదు రిలయన్స్ జియోకి 2,40,000 కోట్లు. కాబట్టి మీరు ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలి, ఇటువంటి డైనమిక్స్ చూడాలి, చూసి మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటున్నాను. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్. నమస్కారం అండి. హలో, యా చెప్పండి సార్. నమస్తే సార్. నేను RVNL తీసుకున్నానండి, 50% ప్రాఫిట్ లో ఉన్నాను, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అదేవిధంగా అశోక బిల్కన్ ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా? రైట్, శేషి గారు RVNL ఇంకా యాడ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. లేదు ఫ్రెష్ గా వద్దండి, మంచి ఒకటండి. ఎప్పుడు ఇదే విధంగా మార్కెట్స్ ఇదే విధంగా ముందుకు వెళ్తాయనే అనే ధోరణిలో ఉందాకండి. సో అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కొంత ప్రాఫిట్ లోకి రావాలి, క్యాష్ లో కొంచెం ఉండాలన్నమాట. ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ ని హోల్డ్ చేసుకోండి. కాబట్టి కరెక్షన్స్ లో మీరు వస్తాయండి, అవకాశాలు వస్తాయి, చెప్పిరావు అవకాశాలు అయితే వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే RVNL హోల్డ్ ఇట్లా ఉంచండి, ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. అశోక బిల్కాన్ ఈ రేట్ లో కొనొచ్చు అని అడుగుతున్నారు. వద్దండి, ఫ్రెష్ బయింగ్ ఈ రేట్ లో వద్దు. అశోక బిల్కాన్ మనం దీన్ని 110 రూపాయలు ఉన్నప్పుడు కూడా చెప్పాము, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. కాకపోతే ఈ లెవెల్ అని కాకుండా దీన్ని కూడా కొంచెం డిప్స్ వచ్చినప్పుడు తీసుకోండి. ఈ లెవెల్లో ఏంటంటే కొంచెం ఆగండి, కొంచెం ఓపికతో ఆగండి, కరెక్షన్స్ లో కొనుక్కోండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నాది LIC హౌసింగ్ ఫైనాన్స్ 10-15 ఏళ్ళు పెట్టి ఉన్నాయి. ఒక 300, 700లో కొన్నా, 200, 300లో కొన్నా. ఇప్పుడు ఆయన ఇంకా ఉంచుకోవచ్చా లేకపోతే అమ్ముకోమంటారా? లేకపోతే హిందుస్థాన్ జింక్ కూడా అవుతుందండి, 400 చిల్లర్లో కొన్నా, ఇంకొక యాడ్ చేసుకోవచ్చా? రైట్, ఫస్ట్ అర్థం కాలేదండి. LIC హౌసింగ్ ఫైనాన్స్ అండి. అవునండి, LIC హౌసింగ్ ఫైనాన్స్ ఫస్ట్ మీరు ఇమీడియట్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి LIC హౌసింగ్ ఫైనాన్స్ లో. ఓకే, తర్వాత అండి ఇంకో స్టాక్ ఏమన్నారు వెంకటేష్ గారు? నెక్స్ట్ స్టాక్, రెండో స్టాక్ ఏం చెప్పారు? హిందుస్థాన్ జింక్. యాడ్ చేసుకోవచ్చు అని అడిగారు డౌట్. హిందుస్థాన్ జింక్ ఈ రేట్ లో యాడ్ చేసుకోవచ్చు. వద్దు, యాడ్ చేసుకోవకండి, ఇంకా హిందుస్థాన్ జింక్ ని యాడ్ చేసుకోవకండి. ఇంకా చెప్పాలంటే ఉన్న పొజిషన్ ని ఎగ్జిట్ కాండి, హిందుస్థాన్ జింక్ లో మీరు ఎగ్జిట్ తీసుకోండి. రైట్, అండ్ నెక్స్ట్ కాలర్ నాగరాజ్ గారు. నాగరాజ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. టైర్ వాటర్ ప్రెసెంట్ 1936 లో బై చేశాను సార్. ఏ స్టాక్ అండి? టైర్ వాటర్ ఆయిల్. శేషి గారు అర్థమైంది. టైర్ వాటర్ ఆయిల్ సార్. ఓకే, టైర్ వాటర్ ఆయిల్ చెప్పండి. ఓకే, అది ఫ్యూచర్ ఏమన్నా పెట్టుకుంటే బాగుంటుందా సార్ స్టాక్? ఎంతలో కొనాలండి? 1946. కొంచెం ప్రస్తుతానికి కొంచెం అండి. లూబ్రికెంట్ కంపెనీస్ కొంచెం ఈ మధ్య కొంచెం పెరగడం స్టార్ట్ అయినాయి. ప్రస్తుతానికి ఈ ట్రెండ్ కొనసాగవచ్చు, బట్ దీన్ని ఈ అప్డేట్ కొనసాగవచ్చు. అయితే దీంట్లో ప్రాఫిట్ కూడా తీసుకోవాలి. ప్రస్తుతానికి ఉంచండి, ఉంచి ఒక అనుకోవడము నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ కూడా చూడండి, కొన్ని రోజులు అయితే ఉంచండి. స్టాక్ అయితే ట్రెండ్ ఉంది, మంచి పర్లేదండి. ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. ఆటోమేటివ్ అంటే లూబ్రికెంట్ కంపెనీ, లూబ్రికెంట్ ఆయిల్ కంపెనీ. సో ప్రస్తుతానికి అయితే ఉంచండి. రైట్, సో షేర్ మార్కెట్ ట్రెండ్ ఎలా కనిపిస్తుంది అంటే ఏ రోజుకి ఆ రోజు ఆల్ టైమ్ హై క్రాస్ అవుతోంది. సో కొత్త గరిష్టాలు నమోదవుతున్నాయి మార్కెట్స్ లో. సో ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? మార్కెట్స్ అయితే న్యూ హైస్ ని వైపు వెళ్ళే ఆల్రెడీ న్యూ హైస్ దగ్గరే ఉన్నాయి. 23,800, 850 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చండి. సో నేనైతే నిఫ్టీ మీద బులిష్ ఉన్నాను. బ్యాంక్ అయితే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు.
బట్ స్టాక్స్ మీద మాత్రం మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. జస్ట్ మనకి ప్రోగ్రామ్ కి స్టార్ట్ అయినప్పుడు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మనం 700 డిక్లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు 1160కి వెళ్ళిపోయినాయి, ఇంకా పెరిగిపోయినాయి. అది అడ్వాన్సెస్ కి వచ్చేటప్పటికి 877కి వచ్చేసింది. అంటే ఇంకా పడుతున్న స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. కాబట్టి ఇప్పుడు చెప్పిన మెజారిటీ మనం మాట్లాడుకున్న మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ రోజు అన్నిట్లో ఎగ్జిట్ తీసుకోవాలంటే ఇండెక్స్ మీద బుల్లిష్, స్టాక్స్ మీద మాత్రం నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు. ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో జాయిన్ అయ్యి కాలర్స్ కి తగు సూచనలు సలహాలు అందించినందుకు. ప్రస్తుతం సెన్సెక్స్ 577 పాయింట్ల ప్లస్ తో, అలాగే నిఫ్టీ 142 పాయింట్ల ప్లస్ తో కొనసాగుతున్నాయి. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్.